హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ థంబ్నెయిల్ చూశారు కదా. మేమైతే కసోల్కి వచ్చేసినాము విత్ ఫ్యామిలీ. కసోల్ అండ్ ఫ్యూ అదర్ ప్లేసెస్కి కూడా వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 2-3 బ్లాగ్స్ మాత్రం ట్రావెల్ బ్లాగ్స్ ఉంటాయి. మంచు కొండలు ఉన్నాయి మా దగ్గరలోనే. ఎంత చలునిందంటే ఏకదం ఒక్కసారిగా టెంపరేచర్ మారిపోయినట్లు అనిపించింది మాకైతే. మేము ఢిల్లీలో నైట్ బయలుదేరినాము. మార్నింగ్ అయితే 6:30-7కి అలాగా కసోల్లో అయితే దిగేసినాం అనమాట. ఇక్కడ లోకల్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక చిన్న షాప్లో ఆపారు. అక్కడ మేము ఇట్లా ఆలు పరాతాస్ అండ్ ఇక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో చాలా ఫేమస్ అయిన సిద్ధూని తీసుకున్నాము అనమాట. ఇది వెజ్లో ఉంటుంది, నాన్ వెజ్లో కూడా ఉంటుంది. మేము ఇక్కడ వెజ్లో ట్రై చేసినాము. అస్సలు మాకైతే ఏం నచ్చలేదన్నమాట. మేబీ మేము ట్రై చేసిన ప్లేస్ రాంగ్ ఏమో మాకు తెలియదు. సో రోడ్స్ అయితే అసలు హైవేస్ ఇలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్నీ ఇట్లాగా డబుల్ రోడ్స్ ఉంటాయన్నమాట. ముందు కంటే చాలా డెవలప్ అయిందనే చెప్తా ఉన్నారు. ఇంతకుముందు అయితే జస్ట్ సింగిల్ రోడ్ ఉండేదంట. కానీ ఇలాంటి రోడ్స్లో వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. హిమాచల్ ప్రదేశ్ అనగానే ఇంకా తెలిసిందే కదా, మొత్తం ఘాట్స్ ఇట్లనే ఉంటాయి రోడ్స్ అంతా. కానీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మనకి ఢిల్లీ టు ఎనీ హిమాచల్ ప్రదేశ్ లొకేషన్కి ఇలాంటి టనల్స్ మోర్ దెన్ 14, 15, 30 వరకు కూడా వస్తాయంట. ఇది 11th టనల్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. లైక్ ఇట్లా ఘాట్స్లో లైక్ ఇట్లాంటి ప్లేసెస్లో టనల్స్ పెట్టింది. చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉన్నింది అండ్ చాలా బాగుండింది కూడా చూడడానికి. ఫైనలీ కసోల్కి అయితే రీచ్ అయిపోయాం మనము. సో ఇది రివర్ వెళ్తూ ఉందన్నమాట. అంటే మనం వచ్చింది వింటర్స్లో కాబట్టి కొంచెము వాటర్ కూడా తక్కువ ఉన్నింది అండ్ గ్రీనరీ కూడా తక్కువ ఉన్నింది. సో ఇది మాల్ రోడ్ అంటారు. చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ షాపింగ్ చేయడానికి. నేను మీకు అవన్నీ కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి వ్లాగ్ అయితే. సో ఇది ఒక చిన్న బ్రిడ్జ్ అనమాట. దాని కింద వాటర్ అయితే వెళ్తుంది. అక్కడ ఒకప్పుడు రివర్ రాఫ్టింగ్ కూడా జరిగేది. కాకపోతే ఇప్పుడు వాటర్ అయితే తక్కువ ఉంది కాబట్టి రివర్ రాఫ్టింగ్ జరిగేంత లేదు. సో మేబీ రెయినీ సీజన్స్ అలాంటి టైంలో అయితే బాగా జరుగుతుందేమో. ఇంకా ఫ్లో చాలా ఉంటుంది కదా వాటర్ది. సో నేను చెప్పిన షాపింగ్ అయితే ఇదనమాట. అంటే మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ అలాంటి బట్టలు అలాంటి థింగ్స్ ఉంటాయి. జ్యువెలరీ ఇవన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయి. కానీ నాకెందుకో ఇక్కడ చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. సో మేము దిగగానే మాకు కొంచెం సన్ వచ్చిందనమాట. మంచిగా ఎండ కొడుతుంది. ఆ ఎండని ఎంజాయ్ చేస్తున్నాము. కానీ ఎంత ఎండున్నా చలి మాత్రం తగ్గట్లేదు అసలు. సో మేమైతే మా రూమ్కి రీచ్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి సైట్ సీయింగ్కి వెళ్ళాలని. దిస్ ఈజ్ అవర్ రూమ్. వాళ్ళు అలాట్ చేసిన రూమ్ ఇది. మేము మొత్తం ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. మనకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. చాలా బ్యూటిఫుల్ వ్యూ కూడా ఉండింది. ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని వి గాట్ రెడీ. మేము మణికరణ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇది నా అవుట్ఫిట్. నేను లిటరలీ 3 to 4 లేయర్స్ వేసుకున్నాను. లోపలంతా థర్మల్స్ ఉన్నాయి. టీషర్ట్, ఆ తర్వాత ఇంకా జాకెట్స్ వేసుకున్నాను. అయినా చలి తగ్గట్లేదు. పక్కన చూస్తున్నారు కదా, ఇదే పార్వతీ రివర్ అనమాట. మనకి దాదాపు 40 కిలోమీటర్స్ వరకు ఈ రివర్ అలానే ఉంది. దీన్ని పార్వతీ రివర్ అంటారు. ఇది కూడా ఒక సైట్ సీయింగ్ అనమాట. కింద వెళ్ళి చూడడానికి కూడా ఒక దారి ఉంది. కాకపోతే నాకు తెలిసి వెహికల్స్ వెళ్ళలేమో, మనమే నడుచుకొని వెళ్ళలేమో. ఐ డోంట్ నో. మేమైతే వెళ్ళలేదు. బట్ చెప్పారనమాట ఇక్కడ వెళ్ళడానికి కూడా దారి ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనం వచ్చిందైతే మణికరణ్ అనే ప్లేస్కి అనమాట. ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి గురుద్వారా సిక్కుల వాళ్ళ కోసం అనమాట. ఇంకొకటి వచ్చేసి శివుడు టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ టెంపుల్స్ దీనికంటే ఫేమస్ ఇంకేంటంటే హాట్ వాటర్ స్ప్రింగ్స్. మనకి -డిగ్రీస్లో ఉంది చలి. లైక్ -3, -2 ఆ రేంజ్లో ఉందన్నమాట చలి. కాకపోతే ఇక్కడ వెళ్ళే వాటర్ మాత్రం
హాట్గా ఉన్నాయంటే ఇక్కడ దిగి, అంటే ఇక్కడ కాదు ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ దిగి స్నానాలు కూడా చేస్తారు. అంత వేడిగా ఉంటాయి హాట్ వాటర్. మీరు ఆ పొగలు చూస్తే మీకు అర్థమైందా? అదే అన్నమాట మన గురుద్వారా టెంపుల్. అయితే ఇక్కడ మన ఈ కింద వెళ్ళేదంతా హాట్ వాటరే అనమాట. ఎంత బాగుండిందో చూడ్డానికైతే చాలా బాగుండింది. ఎంత పొగలు వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత వేడిగా ఉన్నాయి వాటర్ అని. అసలు ఎంత మిరాకిల్ కదండి. -డిగ్రీస్లో టెంపరేచర్ ఉంది, అక్కడ వాటర్ మాత్రం హాట్ వాటర్ వస్తున్నాయి. దానికి ఏదో సైంటిఫిక్ రీజన్ ఆబ్వియస్గా ఉండింటుంది, బట్ మనకైతే తెలియదు. వి ఆల్ వర్ ఎంజాయింగ్ ఆల్ దీస్ హాట్ స్ప్రింగ్స్. అసలు ఆ చల్లని క్లైమేట్కి అట్లా వేడి పొగొస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుండింది అనమాట. ఇంకా ఎంతసేపు అయినా అక్కడే నిల్చుకొని ఉందామని అనిపించింది నాకైతే. ఎందుకంటే చల్ల క్లైమేట్ ఉంది కదండి, అట్లా వేడిగా తగులుతుంటే మనకు చాలా బాగుండింది. మేము లోపలికి కూడా వెళ్ళాము, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇలా మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఒక ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ దిగి అందరూ స్నానాలు కూడా చేస్తారు. అంత బాగుంటాయి వాటర్, ఇక్కడ అంత వేడిగా ఉంటాయి అన్నమాట. మేము కూడా టచ్ చేసి కొద్దిసేపు అయితే కాళ్ళు పెట్టి కూర్చున్నాము. చాలా బాగుండింది. అంటే చల్లని క్లైమేట్కి ఇట్లా పొగలు ఆ వాటర్ వెచ్చగా తగులుతుంటే ప్రాణానికి నిజంగానే చాలా హాయిగా ఉన్నిందనమాట. ఇట్ ఈస్ రియల్లీ ఎ మిరాకిల్ అని నా ఫీలింగ్. టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి, కాకపోతే నేను వీడియో తీయలేదండి. ఓవర్ క్రౌడ్ ఉన్నారు, మేబీ బికాస్ ఆఫ్ ద సీజన్ టైంలో వచ్చిన దానివల్ల. ఎక్కడ చూసినా జనాలు విపరీతంగా ఉన్నారు. ఐ వాజ్ స్క్యార్డ్ టు టేక్ మై మొబైల్, లైక్ జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడ పడిపోతుందేమో తోసేస్తారేమో అని అనిపించింది నాకు. మంచి సీజన్ టైంలో వస్తే ఇదే ప్రాబ్లం అనమాట. మీరు చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. అక్కడ మీరు చూస్తుంది అయితే శివుడి టెంపుల్ అనమాట. 2 టెంపుల్స్ చాలా బాగున్నాయి, అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కానీ కసోల్ వైపు వెళ్ళారంటే ఖచ్చితంగా మణికరణ్ అనే ప్లేస్ మాత్రం విజిట్ చేయండి. ఇట్స్ ద బెస్ట్ 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 ఎక్స్పీరియన్స్. తిను మా మమ్మీ. చలి ఎంత విపరీతంగా ఉందో మా వాళ్ళందరినీ చూసి మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. అన్నీ కవర్ చేసుకున్నాము, చేతులు గ్లౌజ్, కాళ్ళకి సాక్స్లు అన్నీ ఫుల్ కవర్డ్, అయినా తగ్గట్లేదు చలి. అంటే -3 డిగ్రీస్ ఉన్నింది మేమున్నప్పుడైతే. మంచు ఏమీ ఉండదండి కసోల్లో, కాకపోతే చలి విపరీతంగా ఉన్నిందనమాట. మా కజిన్స్ అందరూ కూడా దే వేర్ సో ఎగ్జైటెడ్. బాగుండింది. అట్ ద సేమ్ టైము ఒక్కసారిగా చలి ఉండే కదా. మా పిన్ని వాళ్ళని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను. వాళ్ళైతే ఇదేం చలిరా బాబు, మేము మా ఊర్లోకి వెళ్ళిపోతున్నాం అంటున్నారు. అంత చలినింది. అంటే మాకు కూడా 1 డే పడుతుంది కదా అడ్జస్ట్ అవ్వడానికి. ఇది కూడా ఫస్ట్ డే కదా మా కసోల్లో. సో కసోల్ అనేది ఒక చాలా చిన్న ఊరండి. చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడ్డానికి. సో మీరు అక్కడికి వెళ్ళి 1 డే 2 డేస్ చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు అక్కడ చూడ్డానికి, అంతకు మించి ఏం అవసరం లేదు. ఇది ఆ ఊరు అనమాట. చాలా హోటల్స్, కెఫేస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుండింది చూడ్డానికైతే ప్లేస్. మనమైతే ఇప్పుడు ఆన్ ద వే టు అవర్ రూమ్. మనం పడుకొని నెక్స్ట్ డే వీఆర్ గోయింగ్ టు మనాలి. సో మనాలికి అయితే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ డే. ఇప్పుడైతే హోటల్కి వెళ్ళేసి వాళ్ళే మనకి ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేసినారు. కసోల్లో ట్రెక్కింగ్, సైట్ సీయింగ్ ఇలాంటివి ఎంత ఫేమస్సో ఈ మాల్ రోడ్లో షాపింగ్ కూడా అంతే ఫేమస్ అనమాట. కాకపోతే నాకెందుకో చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. మేబీ నాకు ఢిల్లీలో ఈ స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ బాగా అలవాటైపోయి ఇక్కడ నాకు ఓవర్ ప్రైస్ అనిపిస్తుందేమో, ఐ డోంట్ నో. కాకపోతే జనాలు అయితే బాగా కొనుక్కుంటున్నారు. నేనైతే ఏదో కావాల్సినవి స్వెటర్స్ లేకపోతే హ్యాండ్ గ్లౌజెస్ ఇలాంటివి తీసుకున్నాం తప్ప ఇక్కడైతే జ్యువెలరీ అలాంటివి ఏమైతే తీసుకోలేదు. కాకపోతే చాలా బాగుండింది షాపింగ్ అయితే. లిటిల్ ఓవర్ ప్రైస్డ్ అని నా ఫీలింగ్ అనమాట. ఎస్, అండ్ మేము మాల్ రోడ్ పక్కనే మా రూమ్ ఉన్నిందనమాట. సో హ్యాపీగా మేము రూమ్కి వెళ్ళేసి రెస్ట్ అయితే తీసుకొని
కొద్దిసేపు అయ్యాక డిన్నర్ అయితే అరేంజ్ చేసినారు. వాళ్ళే బఫే అన్నీ అరేంజ్ చేసినారనమాట. బఫేలో ఫుడ్ ఏముందని చూపిస్తాను. ఫస్ట్ రోటీస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇక్కడ రోటీస్ కదా, మన రైస్ లాగా వీళ్ళు రోటీస్ తింటారు. అండ్ గ్రీన్ పీస్ పులావ్ అనమాట, బఠానీలు వేసి పులావ్ చేశారు. ఇది వచ్చేసి దాల్ మఖనా అంటారు కదా మనకి, మూంగ్ దాల్తో అయితే ఒక పప్పులాగా చేస్తారనమాట. ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ, కడాయి పన్నీర్ అయితే చేస్తున్నారు, బాగుండింది. ఇది ఆలు గోబీ సబ్జీ అనమాట. రోటీస్లోకి ఏదో ఒక సబ్జీ అయితే వీళ్ళు తింటారు, అది కూడా చాలా బాగుండింది. ఫుడ్ అయితే నిజంగానే జెన్యూన్గా ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్. మీ అందరికీ హోటల్ డీటెయిల్స్ కానీ లేకపోతే మేము వెళ్ళిన ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, ఐ కీప్ యూ పోస్టెడ్ అబౌట్ ఇట్. ఓకే, ఇదేమో డిన్నర్ ప్లేట్ అనమాట. సో ఫుడ్ అయితే అమేజింగ్ ఉన్నింది, చాలా చాలా బాగుండింది. మేము ఫుడ్ తినేసి అలా బయటకు రాగానే వి సా దిస్ డాగ్. అంటే పెట్స్ని కూడా తీసుకొస్తారు కదా వాళ్ళు ట్రిప్కి వచ్చినప్పుడు, అలానే వాళ్ళ పెట్ని తీసుకొచ్చారు. ఐ ఫెల్ట్ చాలా క్యూట్గా అనిపించింది. చలికి మనం ఎలా అన్నీ కప్పుకున్నామో, అంటే డాగ్స్కి వాటికి ఉన్న ఆ హెయిరే సరిపోతుందండి చలిని తట్టుకోవడానికి. కాకపోతే వీళ్ళు దానికి కూడా ఒక చలి కోట్ వేసుంటే చాలా క్యూట్గా అనిపించింది నాకు. నెక్స్ట్ మా హోటల్లోనే మాకు ఇట్లాగా క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేసి ఉన్నారు. చలి చాలా ఎక్కువ ఉన్నింది. మేము ఇక్కడ మా ప్రెజెంట్ చలి ఎంత ఉన్నిందంటే ఇట్ వాజ్ -4 ఉన్నింది. జస్ట్ ఇమాజిన్, మేము ఢిల్లీలో ఉన్నప్పుడు 4-5 ఉన్నిందనమాట. ఒక 10 degrees లెస్సర్ వెళ్ళిపోయినాం కదా, సో చాలా ఎక్కువ ఉన్నింది. సో క్యాంప్ ఫైర్ వేయడం వల్ల వీ ఫెల్ట్ సో గుడ్, మంచిగా అనిపించింది. నాకైతే ఫస్ట్ క్యాంప్ ఫైర్ ఇట్లా వేసుకొని కూర్చోవడము, చిన్నప్పుడు ఎప్పుడో ఊర్లలో వేసుకొని కూర్చునే వాళ్ళు, కానీ మనం ట్రిప్స్కి వచ్చినా కూడా ఇలా వేసుకొని కూర్చుంటామని ఎప్పుడైనా అనుకున్నారా? అండ్ క్యాంప్ ఫైర్ ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్కలాగా వేసున్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళ గ్రూప్స్ వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా క్యాంప్ ఫైర్ని ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఆ చలిలో అలా కూర్చొని ఉంటే నిజంగానే ఇట్స్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇదండి కసోల్లో డే 1 విత్ మై ఫ్యామిలీ. నెక్స్ట్ డే మనాలికి వెళ్తున్నాము. మనాలి వ్లాగ్స్ కూడా వస్తాయి. ట్రావెల్ వ్లాగ్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే ఐఎమ్ వెరీ సారీ. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా వ్లాగ్స్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మీ కమెంట్స్ అన్నీ నేను చదువుతున్నాను. ఆ కమెంట్స్ వల్ల నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. మరి ఇంకా వ్లాగ్లో కలుద్దాము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.